Hi friends, my name is Chandrika. I am teaching 6th class Mathematics CBSE syllabus. If you like my video, please share, like and subscribe. Click bell icon to get my new uploaded videos. Let's start our video. Now we discussing topic mean and median. Mean ante మనం యావరేజ్ని కనుక్కోవడాన్ని మీన్ అంటారు. అంటే అబ్జర్వేషన్స్ అంటే ఏంటి, ఏవైనా సరే హైట్లు కానీ కొంతమంది హైట్స్ తీసుకోవడం కానీ లేకపోతే క్లాస్ సబ్జెక్ట్ మార్క్స్ న్యాచురల్ నెంబర్స్ ఇలా ఏవైనా తీసుకోవచ్చు. వాటికి మనం యావరేజ్ కనుక్కోవడాన్ని మీన్ అని అంటాం. మీన్కి ఫార్ములా వచ్చేసి మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ సమ్స్లోకి వెళ్దాం. Example sums. First example, the heights of 5 boys in a group are. ఇక్కడ 5 boys యొక్క హైట్స్ ఇచ్చాడు. 152 centimeters, 170 centimeters, 156 centimeters, 164 centimeters and 158 centimeters. ఇక్కడ 5 boys యొక్క హైట్స్ ఇచ్చాడు. ఈ హైట్స్కి మనం ఫస్ట్ సమ్ కనుక్కోవాలి. ఇచ్చిన హైట్స్ని ఏమంటారంటే వీటిని అబ్జర్వేషన్స్ అంటారు. ఈ 5 అబ్జర్వేషన్స్ అంటారు. ఈ అబ్జర్వేషన్స్కి మనం సమ్ చేయాలి, అంటే ప్లస్ చేయాలి అబ్జర్వేషన్స్. అప్పుడు మనకి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వస్తాయి. యాడ్ చేస్తే 152 ప్లస్ 170 ప్లస్ 156 ప్లస్ 164 ప్లస్ 158 ఈజ్ ఈక్వల్ టు ఇవన్నిటిని యాడ్ చేస్తే మనకి 800 సెంటీమీటర్ వస్తుంది. అయితే మనకు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కావాలి. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఏంటి, ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి, ఎంతమంది బాయ్స్ ఉన్నారు, 5. ఆ 5 మెంబర్స్నే మనం నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని అంటాం. ఇప్పుడు మీన్ యొక్క హైట్ అంటే వాడు ఇచ్చింది హైటే కదా, బాయ్స్ యొక్క హైట్ కనుక్కోమన్నాడు కాబట్టి మనం మీన్ హైట్ అని అనుకోవాలి. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇక్కడ మనం చేసాం కదా, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ యాడ్ చేసాం కదా, అది 800 డివైడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని, మొత్తం 5 మెంబర్స్ ఉన్నారు. 800 డివైడ్ బై 5 160 డివైడ్ చేద్దాం. డివైడ్ చేద్దాం 5 800 ఎలా డివైడ్ చేయాలి, 5 టేబుల్లో 8 1 డిజిట్ తీసుకుందాం. 5 టేబుల్లో 8 5 1s are 5 3 1 0 కింద దించుకుందాం. 30 5 టేబుల్లో 30 ఎన్నిసార్లు, 6 5s are 30 5 6 are 30 0 0. ఇక్కడ ఈ 0ను కూడా దించుకున్నాం కాబట్టి ఇక్కడ 0 పెట్టుకున్నాం. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, 160 వచ్చింది. 160 ఇక్కడ డివిజన్ చూసాం కదా మనం ఎలా చేయాలో, 160 సెంటీమీటర్స్. ఇప్పుడు మనకి మీన్ హైట్ ఎంత వచ్చింది, బాయ్స్ యొక్క మీన్ హైట్ 160 సెంటీమీటర్స్. అర్థమైంది కదా వ్యూవర్స్ మీకు. యావరేజ్ ఎంత వచ్చింది మనకి, 160 సెంటీమీటర్స్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్. ఫైండ్ ద మీన్ ఆఫ్ ఫస్ట్ 6 మల్టిపుల్స్ ఆఫ్ 3. ఫస్ట్ 6 మల్టిపుల్స్ అంటే 3 టేబుల్ మనం చూసుకోవాలి. 3 1s are 3 3 2s are 6 3 3s are 9 3 4s are 12 3 5s are 15 3 6s are 18. ఇలా 3 టేబుల్నే ఫస్ట్ 6 మల్టిపుల్స్ ఆఫ్ 3 అని చెప్పి అనుకోవాలి మనం. ద ఫస్ట్ 6 మల్టిపుల్స్ ఆఫ్ 3 ఆర్ 3 6 9 12 15 అండ్ 18. ఇవి ఫస్ట్ 6 మల్టిపుల్స్. అయితే దీన్ని మనకి మీన్ కనుక్కోవాలి కదా. ఫస్ట్ వీటిని ఇచ్చిన ఈ మల్టిపుల్స్ని మనం అబ్జర్వేషన్స్ అనుకోవాలి. అబ్జర్వేషన్స్ని మనం ఏం చేయాలి, ఫస్ట్ సమ్ చేయాలి. సమ్ అంటే యాడ్ చేయాలి. సమ్ 3 + 6 + 9 + 12 + 15 + 18 ఇవి యాడ్ చేస్తే మనకి 63 వచ్చింది. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఎన్ని అబ్జర్వేషన్స్ తీసుకోమన్నాడు వాడు, 6 తీసుకోమన్నాడు. 3 6 9 12 15 18 వీటిని అబ్జర్వేషన్స్ అంటారు కదా. ఎన్ని ఉన్నాయి అబ్జర్వేషన్స్, మొత్తం 6 అబ్జర్వేషన్స్ కాబట్టి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 6.
63 డివైడెడ్ బై 6 దీన్ని డివైడ్ చేస్తే మనకి వచ్చిన వాల్యూ 10.5 అంటే ఇది యావరేజ్ వచ్చింది. దీనికి యావరేజ్ మీన్ ఆఫ్ ఫస్ట్ 6 మల్టిపుల్స్ ఆఫ్ 3కి యావరేజ్ వచ్చేసరికి 10.5. నెక్స్ట్ అర్థమైంది కదా వ్యూవర్స్. ఎగ్జాంపుల్ 3, ఇఫ్ ద మీన్ ఆఫ్ 6, 8, 9 x 13 ఈజ్ 10 అన్నాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఇక్కడ మనం ఏం కనుక్కోవాలంటే అబ్జర్వేషన్స్ ఇచ్చేశారు, మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ ఎక్స్ వాల్యూ కనుక్కుంటే ముందు అసలు మనం మీన్ కనుక్కోవాలి. ఎగ్జాంపుల్ 3లో మీన్ వాల్యూస్ ఇచ్చేసాడు, అంటే అబ్జర్వేషన్స్ ఇచ్చాడు. ఏమేంటి 6, 8, 9, x, 13 ఈజ్ 10 అన్నాడు. ఇక్కడ మనకి ఏం కనుక్కోమన్నాడు, ఎక్స్ వాల్యూ కనుక్కోమని. ఇది ఈ సమ్ ఎలా చేయాలో ఇక్కడ నేను రఫ్ చేసి చూపిస్తాను చూడండి. వీటిని మీన్ కదా, ముందు సమ్ ఆఫ్ వీటిని అబ్జర్వేషన్స్ అంటారు. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మనం ఎందుకు కనుక్కుంటున్నాం, మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇది ఫార్ములా. కాబట్టి ఈ ఫార్ములా మనకు మీన్ కావాలి కాబట్టి మనం ఈ అబ్జర్వేషన్స్ని సమ్ చేయాలి. సమ్ అంటే 6 + 8 + 9 + x + 13 ఇవి అబ్జర్వేషన్స్. ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 36. ఈ ఎక్స్ని యాడ్ చేయకూడదు. 6, 8, 9 + 13 యాడ్ చేస్తే 36 + x అని రాసుకోవాలి. ఇది సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇప్పుడు మనకి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కావాలి. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇచ్చిన అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5 ఉన్నాయి మనకి. ఇది అబ్జర్వేషన్ కాదు. వాడు ఈజ్ 10 అన్నాడు, ఇది అబ్జర్వేషన్ కింద రాదు. మీన్ కనుక్కోమన్నాడు, మీన్ వాల్యూ కనుక్కునేప్పుడు మనం 10 వేసుకోవాలి. సమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు 5. ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. ఇప్పుడు మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత వచ్చింది మనకి, 36 + x బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి, 5. ఇప్పుడు ఈ మీన్ దేనికి ఈక్వల్ చేయమన్నాడు, 10కి ఈక్వల్ చేయమన్నాడు. మీన్ ఈజ్ ఈక్వల్ టు 10. ఇక్కడ మీన్ ఈజ్ ఈక్వల్ 10 అని ఇచ్చేసాడు. మనం అబ్జర్వేషన్ ఎక్స్ అనే దానికి వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు మీన్ ఈజ్ ఈక్వల్ 10 కదా, మీన్ వాల్యూ మనకి ఎంత వచ్చింది, 36 + x బై 5 ఈజ్ ఈక్వల్ టు 10. అంటే 36 + x ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ డివైడెడ్ బై ఉన్నది ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ వెళ్తే ఇంటూ అవుతుంది. 10 × 5 36 + x ఈజ్ ఈక్వల్ 10 × 5 50. x ఈజ్ ఈక్వల్ టు 50. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 50 - 36 ఎంత, 10, 4. 10 - 6 4, 4 - 1, 14. మనకి ఎంత వచ్చింది, యావరేజ్ ఎక్స్ మీన్ అబ్జర్వేషన్ ఎక్స్ మనకి ఎంత వచ్చింది, 14 వచ్చింది. ఓకే చూడండి, ఇదిగోండి అబ్జర్వేషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి వాల్యూ 14 వచ్చింది. అర్థమైంది కదా వ్యూవర్స్. ఎగ్జాంపుల్ 4, ఇఫ్ ద మీన్ ఆఫ్ 5 అబ్జర్వేషన్స్, మనకి ఇక్కడ 5 అబ్జర్వేషన్స్ ఇచ్చేసాడు. x, x + 2, x + 4, x + 6 అండ్ x + 8 ఈజ్ 13. ఈ అబ్జర్వేషన్స్కి మొత్తానికి మీన్ ఎంత, 13. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, దీంట్లో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ముందు మనం ఏం చేయాలి, ఈ అబ్జర్వేషన్స్ని సమ్ చేయాలి. మీన్ ఫార్ములా ఏంటి, మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. కాబట్టి ఫస్ట్ మనం సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కనుక్కోవాలి. ఇచ్చిన అబ్జర్వేషన్స్ ఏంటి, x + x + 2 + x + 4
ప్లస్ ఎక్స్ ప్లస్ 6 ప్లస్ ఎక్స్ ప్లస్ 8 ఇవి మనకి ఇచ్చిన అబ్జర్వేషన్స్. సమ్ చేయాలి. ఈ అబ్జర్వేషన్స్ మనం సమ్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఇవి 2 ఫస్ట్ న్యూమరికల్ని మనం యాడ్ చేద్దాం. 2 + 4 6 6 + 6 12 12 + 8 12 + 8 20 x + x 2x 2x + x 3x 3x + x 4x 4x + x 5x 5x ప్లస్ ఇక్కడ మనకి ఎంత వచ్చినాయి 20 వచ్చింది. ఇది మనకి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇదేంటిది సమ్ ఆఫ్ అబ్జర్వేషన్. ఇది సమ్ ఆఫ్ ఇప్పుడు మనకి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 5x + 1 నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కావాలి. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి మనకి 1 2 3 4 5 మొత్తం 5 అబ్జర్వేషన్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు మీన్ తెలిసింది కదా. మీన్ ఫార్ములా ఏంటి? మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ ఎంత మనకి 5. అయితే ఇక్కడ మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఎక్స్ అనేది అబ్జర్వేషన్. మీన్ ఈజ్ ఈక్వల్ టు మీన్ అనేది ఎంత ఇచ్చాడు? సమ్లో 13 ఇచ్చాడు. మీన్ అనేది సమ్లో 13 ఇచ్చాడు కాబట్టి మీన్ ఈజ్ ఈక్వల్ టు 13. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత వచ్చింది మనకి 5x + 20 డివైడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని వచ్చినాయి 5 వచ్చినాయి ఈజ్ ఈక్వల్ టు 13. 5x + 20 డివైడ్ బై 5 ఈజ్ ఈక్వల్ టు 13. ఇప్పుడు మనకి అబ్జర్వేషన్ ఎక్స్ వాల్యూ కావాలి. 5x + 20 ఈజ్ ఈక్వల్ టు డివైడ్ బై ఈక్వల్ టు ఆపోజిట్ వెళ్తే 13 × 5. 5x + 20 ఈజ్ ఈక్వల్ టు 13 5s are 5 3s 15 5 1s 5 65. 5x ఈజ్ ఈక్వల్ టు 65 - 20. How much? 5 4 45. x ఈజ్ ఇప్పుడు మనకి అబ్జర్వేషన్ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి 45. ఇక్కడ 5 అనేది మల్టిపుల్లో ఉంది. ఇది ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ వెళ్తే 45 డివైడెడ్ బై 5 వస్తుంది. 5 టేబుల్ 45 ఎన్ని టైమ్స్ పోతుంది 9 టైమ్స్ పోతుంది. 5 టేబుల్ 45 9 టైమ్స్ కాబట్టి అబ్జర్వేషన్ ఎక్స్ వాల్యూ ఎంత 9. ఓకే వ్యూవర్స్ అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. ఫస్ట్ రోమన్లో ఫైండ్ ద మీన్ ఆఫ్ అని అంటే ఇచ్చిన అబ్జర్వేషన్స్కి మీన్ కనుక్కోమన్నాడు. మీన్ ఫార్ములా ఏంటి? మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మీన్కి ఫార్ములా. ఇప్పుడు మనం మీన్ కనుక్కో ఇచ్చిన అబ్జర్వేషన్స్ 11 13 17 19 23 గివెన్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ గివెన్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ అంటే వీటిన్నిటిని యాడ్ చేయాలి ఇచ్చిన అబ్జర్వేషన్స్ని. 11 + 13 + 17 + 19 + 23 ఈజ్ ఈక్వల్ టు 83. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఇచ్చాడు? అబ్జర్వేషన్స్ మొత్తం మనకి 5 అబ్జర్వేషన్స్ 1 2 3 4 5 అబ్జర్వేషన్స్. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది మీన్కి ఫార్ములా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మనకి ఎంత వచ్చింది 83 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 5. 83 డివైడ్ బై 5 చేస్తే 16.6. దీన్ని డివైడ్ చేద్దాం. ఇక్కడ 5 1s are 5. 8లో నుంచి 5 తీసేస్తే 3. ఈ 3ని డౌన్ తీసుకోవాలి. 5 టేబుల్లో 33కి దగ్గరగా ఉన్న నెంబర్ 6 5s 30. 3. ఇప్పుడు 5 టేబుల్లో 3 పోదు కాబట్టి చిన్న నెంబర్ కాబట్టి పాయింట్ పెట్టుకుని డెసిమల్ 0 ఇక్కడ 0 పెట్టుకోవాలి. 6 5s are 30. ఓకే వ్యూవర్స్ 16.6 వచ్చింది మనకి. యావరేజ్ ఎంత వచ్చింది 16.6 వచ్చింది మనకి మీన్. సెకండ్ సమ్
22, 24, 26, 28, 30, 32, 34, 36 ఆర్ అబ్జర్వేషన్స్. గివెన్ ఇచ్చిన అబ్జర్వేషన్స్ ఏంటి? సమ్ ఆఫ్ గివెన్ అబ్జర్వేషన్స్. గివెన్ ఏమి ఇచ్చారు అబ్జర్వేషన్స్? 22, 24, 26, 28, 30, 32, 34, 36. ఇచ్చిన అబ్జర్వేషన్స్ మనం సమ్ చేయాలి కాబట్టి 22 ప్లస్ 24 ప్లస్ 26 ప్లస్ 28 ప్లస్ 30 ప్లస్ 32 ప్లస్ 34 ప్లస్ 36 వీటన్నిటిని మనం యాడ్ చేస్తే 232 మనకి వస్తుంది అబ్జర్వేషన్. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చాడు వాడు? 1 2 3 4 5 6 7 8. వీటిని మనం కౌంట్ చేస్తే మనకి ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయో తెలుస్తుంది. 8. మీన్ వచ్చేసరికి మీన్కి ఫార్ములా మనం కనుక్కోవాల్సింది మీన్కి ఫార్ములా ఏంటి? మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మనం చేసాం కదా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇది ఫార్ములా. ఇప్పుడు మనం సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మనకి ఎంత వచ్చింది? ఇవన్నీ యాడ్ చేస్తే అబ్జర్వేషన్స్ 232 వచ్చింది. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత వచ్చింది? 8 వచ్చింది. 232/8ని డివైడ్ చేస్తే 29 వస్తుంది. 8 232 8. ఇప్పుడు మనం 8 2 కన్నా చిన్నది కాబట్టి 8 2s are 16. 31 13 6 7 72 వచ్చింది. 72 అంటే 9 8s are 72 వచ్చింది కదా. మనం డివైడ్ చేస్తే 232 డివైడ్ బై 8 అంటే మనకి ఎంత వచ్చింది? యావరేజ్ 29 వచ్చింది. నెక్స్ట్ థర్డ్ సమ్. ఇచ్చిన అబ్జర్వేషన్స్ 1/4, 3 1/4, 4 3/4, 5 1/4, 7 1/2. ఇవి ఇచ్చిన ఇది ప్రాపర్ ఫ్రాక్షన్. ఈ మిగతావి ఏంటి అబ్జర్వేషన్స్? మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చారు. మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇస్తే మనం సమ్ చేయడం కుదరదు కాబట్టి ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ప్రాపర్ ఫ్రాక్షన్గా మార్చాలి. 3 1/4ని ఎలా మార్చేస్తాం? ప్రాపర్ ఫ్రాక్షన్లోకి ఎలా మార్చుతామంటే 4 3s are 12. 4 3s are 12. ఈ 12కి ఈ 1 మనం యాడ్ చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది? 13 వస్తుంది. ప్రాపర్ ఫ్రాక్షన్లో మార్చడం అంటే 4 3s are 12 ప్లస్ 1 13/4. దీన్ని ప్రాపర్ మిక్స్డ్ ఫ్రాక్షన్లో నుంచి ప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చుకోవాలి మనం. అప్పుడు ఎంత వస్తాయి వాల్యూస్? 1/4, 13/4, 19/4, 21/4, 15/2. దీనికి వచ్చేసరికి 2 ఉంది కదా. 7 2s are 14 ప్లస్ 1 15/2 ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మనం అసలు మీన్కి ఫార్ములా ఏంటి? మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మనకి ఇప్పుడు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కావాలి కదా, అంటే ఈ అబ్జర్వేషన్స్ని మనం యాడ్ చేయాలి. సమ్ ఆఫ్ గివెన్ అబ్జర్వేషన్స్. ఇచ్చిన అబ్జర్వేషన్స్ ఏంటి? 1/4 ప్లస్ 13/4 ప్లస్ 19/4 ప్లస్ 21/4 ప్లస్ 15/2. ఇవి ఇచ్చిన అబ్జర్వేషన్స్. మనం ఇప్పుడు ఇక్కడ డినామినేటర్ ఉంది కదా, డినామినేటర్ ఉంది కాబట్టి దీన్ని మనం ఎల్సిఎం చేయాలి. ఇప్పుడు మనం ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం చేస్తే ఇదేం చేయాలి? 4కి 2కి చేయాలి. 4 కామన్గా 4 టైమ్స్ వచ్చింది కాబట్టి 4, 2. దీనికి ఎల్సిఎం ఎలా చేయాలి? 2 టేబుల్లో 4 2 టైమ్స్ పోతుంది. అలాగే 2 టేబుల్ 2 1 టైం పోతుంది. ఇప్పుడు ఎల్సిఎం అంటే 2 × 2 చేస్తే 4. అదే మనకి ఎల్సిఎం. అర్థమైందిగా వ్యూవర్స్? ఎల్సిఎం ఎలా చేయాలో. మనకి ఎల్సిఎం ఎంత వచ్చింది? 4 వచ్చినాయి. 4 కదా. 1 × 4 టేబుల్ 4 ఎన్నిసార్లు పోతుంది? 1 టైం పోతుంది. ప్లస్ ఈ ప్లస్కి పెట్టుకోవాలి. 13 × 4 టేబుల్ 4 1 టైం పోతుంది. ప్లస్ 19 × 4 టేబుల్ 4 1 టైం పోతుంది. ప్లస్ 21 × 4 టేబుల్లో 4 1 టైం పోతుంది. ప్లస్ 15 × 4 టేబుల్ 2 ఎన్నిసార్లు పోతుంది? 2 టేబుల్ 4 ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్ పోతుంది కాబట్టి 15 × 2 వేసుకోవాలి. అర్థమైంది కదా వ్యూవర్స్? నెక్స్ట్ 1 1s are 1 ప్లస్ 13 1s are 13 ప్లస్ 19 1s are 19 ప్లస్ 21 1s are 21 ప్లస్ 15 2s are 15 2s are ఎంత? 5 2s are 10 2 1s are 2 3 30
30 వచ్చింది. డినామినేటర్ ఎంత 4. ఇప్పుడు 1 + 13 + 19 + 21 + 30 చేస్తే మనకి 84 వస్తుంది. 84 / 4. మరి ఇప్పుడు మనం డివిజన్ చేయాలి. 484 డివిజన్ చేస్తే 4 2s are 8 0. 4 డినామినేటర్ కింద దించుకోవాలి. 4 1s are 4. ఎంత వచ్చింది మనకి? యావరేజ్ ఎంత వచ్చింది మనకి? 21 వచ్చింది. ఓకేనా వ్యూవర్స్? వ్యూవర్స్, సమ్ ఆఫ్ గివెన్ అబ్జర్వేషన్స్ని మనం సమ్ చేస్తే మనకి 21 వచ్చింది. ఓకే వ్యూవర్స్, ఇంతటి మనం సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కనుక్కున్నాం. ఇప్పుడు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు 5. ఇంత చెప్పా కదా వ్యూవర్స్, ఒకసారి టెక్స్ట్ బుక్ చూడండి. 1/4, 3 1/4, 4 3/4, 5 1/4, 7 1/2 ఇచ్చిన అబ్జర్వేషన్స్ ఇవి. ఎన్ని ఉన్నాయి మొత్తం? 1 2 3 4 5 ఉన్నాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు 5. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? మీన్ కనుక్కోవాలి. మీన్కి ఫార్ములా ఏంటి? మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మనకి ఎంత వచ్చింది? 21 వచ్చింది. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ మనకి 21, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ మనకి 5 వచ్చింది. కాబట్టి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ 21 డివైడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ 5. 21 డివైడ్ బై 5 చేస్తే 4.2. 5 డివైడెడ్ బై 21. 5 4s are 20. 1 పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకోవాలి. 5 2s are 10. ఓకే వ్యూవర్స్, ఇప్పుడు మనకి యావరేజ్ మీన్ ఈజ్ ఈక్వల్ టు మనకి 4.2 వచ్చింది. ఓకేనా వ్యూవర్స్? నెక్స్ట్ సమ్ 6.2, 8.2, 9.4, 4.6, 7.8, 4.9 ఇచ్చిన అబ్జర్వేషన్స్ ఇవి. ఇచ్చిన అబ్జర్వేషన్స్లో మనకి మీన్ కనుక్కోవాలి కదా. మనం మీన్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ముందు మనం సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కనుక్కోవాలి. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ అబ్జర్వేషన్స్ని యాడ్ చేయాలి. 6.5 ప్లస్ 8.2 ప్లస్ 9.4 ప్లస్ 4.6 ప్లస్ 7.8 ప్లస్ 4.9. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 41.4 వచ్చింది. ఇది సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కావాలి. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత? ఎన్ని ఇచ్చాడు అబ్జర్వేషన్స్? 1 2 3 4 5 6 ఇచ్చాడు. కాబట్టి 6. ఇప్పుడు మనం మీన్ కనుక్కోవాలి కదా. మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మనకి ఎంత వచ్చింది? 41.4. అది వేసుకున్నాం. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మనకి 6. 41.4 బై 6 అంటే 6.9. ఓకే వ్యూవర్స్, ఇప్పుడు మీన్ వాల్యూ మనం 41.4 డివైడ్ బై 6 కదా, దాన్ని డివైడ్ చేద్దాం. డెసిమల్ పాయింట్ తీసేసి డివైడ్ చేద్దాం మనం. 6 6s are 36. 6 6s are 36. ఎందుకు తీసుకున్న 6 is 36? 6 7s are 42 అయిపోతుంది కాబట్టి 6 6s are 36 తీసుకున్నాం. 11 నుంచి 6 చేస్తే 4. ఈ 4ని కింద దించుకోవాలి. సారీ 11 నుంచి 6 ఇస్తే 5. ఇప్పుడు 6 టేబుల్లో 54కి దగ్గరగా ఏ టేబుల్ దగ్గరగా ఉంది? 6 9s are 54. 6 9s are 54 ఈక్వల్ అయింది కదా, 0 వచ్చింది. కాబట్టి మనం 1 డెసిమల్ తర్వాత ఉంది కాబట్టి మనం 1 డెసిమల్ తర్వాత పాయింట్ పెట్టుకున్నాం. నెక్స్ట్ సెకండ్ రోమన్ ఫైండ్ ద మీన్. సెకండ్ రోమన్ కూడా మీనే, కాకపోతే వాడు ఎలా ఇచ్చాడంటే ఇలా అబ్జర్వేషన్స్ ఇలా ఇవ్వకుండా మ్యాటర్ రూపంలో ఇచ్చాడు. ఓకే వ్యూవర్స్, ఇక్కడ సమ్ ఎలా ఇచ్చాడంటే మనకి సమ్ ఏమి ఇచ్చాడు? ఫైండ్ ద మీన్ కనుక్కోమన్నాడు. ఇక్కడ ఫస్ట్ 8 న్యాచురల్ నెంబర్స్ అన్నాడు. ఫస్ట్ 8 న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? 1 2 3 4 5 6 7 8 వస్తాయి. కాబట్టి ఫస్ట్ 8 న్యాచురల్ నెంబర్స్ అంటే 1 2 3 4 5 6 7 8. ఇవి ఫస్ట్ 8 న్యాచురల్ నెంబర్స్. వీటికి మనం మీన్ కనుక్కోవాలి. మీన్ ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఫస్ట్ మనం సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కనుక్కోవాలి కదా. సమ్ అంటే ఏంటి? ఇచ్చిన అబ్జర్వేషన్స్ని యాడ్ చేయడం సమ్ అంటారు. ఇచ్చిన అబ్జర్వేషన్స్కి సమ్ ఆఫ్ గివెన్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు
1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 ఇవన్నిటిని యాడ్ చేస్తే మనకి వచ్చింది అబ్జర్వేషన్ 36. ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కావాలి. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి మొత్తంవి 1 2 3 4 5 6 7 8 8 వేసుకున్నాం. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 8. మనకి మీన్ కావాలి కదా. మీన్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత 36, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 8. ఇప్పుడు మనం ఏం చేయాలి 36 డివైడ్ బై 8 చేయాలి. 36 డివైడ్ బై 8 అంటే 8 4s are 8 3s are ఎంత వస్తుంది 8 4s 32, 8 3s are 24. 24 చిన్నదైపోతుంది కాబట్టి 8 4s are 32 తీసుకోవాలి. 6లో నుంచి 2 తీసేస్తే 4, ఇక్కడ పాయింట్ పెట్టుకుని 0. ఎందుకంటే 8లో 4 చిన్నదైపోతుంది, రాదు. 4 అనే నెంబర్ లేదు 8 టేబుల్ కాబట్టి మనం ఇక్కడ డెసిమల్ పాయింట్ పైన 0 పెట్టుకోవాలి. 8 5s are 40 ఇది కదా. 36 డివైడ్ బై 8 అంటే 4.5. మనకు వచ్చిన మీన్ ఎంత 4.5. నెక్స్ట్ సెకండ్ సమ్. ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 6. ఇంతటి ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా వ్యూవర్స్. సెకండ్ ఎగ్జాంపుల్లో ఫస్ట్ 5 మల్టిపుల్స్ అంటే 6 టేబుల్ని తీసుకోవాలి. 6 1s are 6, 6 2s are 12, 6 3s are 18, 6 4s are 24, 6 5s are 30. 6 టేబుల్ని తీసుకుంటే మనం 5 స్టెప్స్ వరకు తీసుకోవాలి 6 టేబుల్ని. దాన్ని ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 6 అంటారు. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది మీన్ కనుక్కోవాలి. మీన్కి ఫార్ములా ఏంటి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మనం ఫస్ట్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ కనుక్కోవాలి. అబ్జర్వేషన్స్ ఏమి ఇచ్చాడు 6 12 18 24 30. వీటిని మనం ఫస్ట్ యాడ్ చేసుకోవాలి కదా. ఎందుకు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కావాలి కాబట్టి. అబ్జర్వేషన్స్ యాడ్ చేస్తే 6 + 12 + 18 + 24 + 30. వీటిని యాడ్ చేస్తే మనకు వచ్చిన ఎంత 90 వచ్చింది. దీన్ని సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటారు. ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ కనుక్కోవాలి. మనం నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని మొత్తం ఇక్కడ 5 ఉన్నాయి ఈజ్ ఈక్వల్ టు 5. మీన్ కనుక్కోవాలి కదా మనం. మీన్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత వచ్చింది మనకి 90 డివైడ్ బై 5. 5తో 19 డివైడ్ చేయాలి. 5 1s are 5, 4 40, 5 8 5s are 40. ఎంత 18. మీన్ వాల్యూ ఎంత 18. నెక్స్ట్ థర్డ్ సమ్. ఆల్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 20 and 40. 20కి 40కి మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ని మనం తీసుకోవాలి. 20కి 40కి మధ్యలో ప్రైమ్ నెంబర్స్ ఏమేమి వస్తాయి 23 29 31 37. అయితే ఇవి ఏమంటారు అబ్జర్వేషన్స్ అంటారు. ఈ అబ్జర్వేషన్కి మనం మీన్ కనుక్కోవాలి. మీన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ను అంటే ఏంటి ఈ అబ్జర్వేషన్ యాడ్ చేయాలి. 23 + 29 + 31 + 37 ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి 120 వస్తుంది. మనకి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వచ్చేసింది. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కావాలి. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఎన్ని ఉన్నాయి మొత్తం అబ్జర్వేషన్ 1 2 3 4 కాబట్టి 4 వేసుకుని. ఇప్పుడు మనకు మీన్ కావాలి. మీన్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. 120 డివైడ్ బై 4. 120 డివైడ్ బై 4 4 3s are 12. 0. ఈ 0ని కింద దించుకున్నప్పుడు ఇక్కడ కూడా 0 వస్తుంది. ఓకే వ్యూవర్స్. మీన్ వాల్యూ మనకి 30 వచ్చింది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ద నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ 10 ఫ్యామిలీస్ ఆఫ్ ఎ లొకాలిటీ ఆర్ అంటే మనకి ఒక లొకాలిటీ ఉంది. ఆ లొకాలిటీలో 10 ఫ్యామిలీస్ ఉన్నాయంట. దాంట్లో ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారు అని చెప్పేసి అబ్జర్వేషన్ ఇచ్చాడు. 2, 4, 3, 4, 2, 0, 3, 5, 1, 6 ఇవి వచ్చిన అబ్జర్వేషన్స్. దీనికి ఏం కనుక్కోమన్నాడు ఫైండ్ ద మీన్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ పర్ ఫ్యామిలీ. ఒక్కొక్క ఫ్యామిలీలో ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారని మీన్ ద్వారా కనుక్కోమన్నాడు. నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ 10 ఫ్యామిలీస్ ఆర్ 2, 4, 3, 4, 2, 0, 3, 5, 1, 6. మనం మీన్ కనుక్కోవాలి.
ఇచ్చిన అబ్జర్వేషన్స్ ఇవి. అయితే మీన్ కనుక్కోవాలి కదా, మీన్ ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇచ్చిన అబ్జర్వేషన్స్ని యాడ్ చేయాలి. 2 + 4 + 3 + 4 + 2 + 0 + 3 + 5 + 1 + 6 ఇవన్నిటిని యాడ్ చేస్తే 30 వస్తుంది. అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వచ్చేసింది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? అబ్జర్వేషన్స్ 1 2 3 4 5 6 7 8 9 10 మొత్తం అబ్జర్వేషన్స్ 10 ఉన్నాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు 10. మనకు కావాల్సింది మీన్. మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత? 30. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత? 10. 30 / 10 అంటే 0 0 క్యాన్సిలేషన్ చేసి 3/1 వస్తుంది. 3/1 అంటే మనకి వాల్యూ 3 వస్తుంది. మీన్ ఈజ్ ఈక్వల్ టు 3 వాల్యూ. ఫోర్త్ సమ్. ద ఫాలోయింగ్ ఆర్ ద నెంబర్ ఆఫ్ బుక్స్ ఇష్యూడ్ ఇన్ ఏ స్కూల్ లైబ్రరీ డ్యూరింగ్ ఏ వీక్. ఒక వీక్లో కొన్ని బుక్స్ ఇచ్చారంట స్కూల్లో. అవి ఏమేంటి? 105, 216, 322, 167, 273, 405, 346. ఇవి అబ్జర్వేషన్స్ అంటారు వీటిని. ఫైండ్ ద మీన్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఇష్యూడ్ పర్ డే. ఒక్కొక్క రోజు ఎన్ని నెంబర్స్ ఇష్యూ అయినాయి, ఎన్ని బుక్స్ ఇష్యూ అయినాయి, ఎన్ని బుక్స్ ఇష్యూ అయినాయి అది మనం ఎలా కనుక్కోవాలి? మీన్ ద్వారా కనుక్కోమన్నాడు. ఓకే. నెంబర్ ఆఫ్ బుక్స్ ఇష్యూడ్ ఇన్ ఏ స్కూల్ లైబ్రరీ డ్యూరింగ్ ఏ వీక్. ఒక వీక్లో స్కూల్ లైబ్రరీలో ఎన్ని బుక్స్ ఇష్యూ అయినది? 105, 216, 322, 167, 273, 405, 346. మీన్ మనం కనుక్కోవాల్సిన మీన్ కదా. మీన్ ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ అబ్జర్వేషన్స్ని సమ్ చేయాలి అంటే యాడ్ చేయాలి. ఇచ్చిన అబ్జర్వేషన్స్ని 105 + 216 + 322 + 167 + 273 + 405 + 346 యాడ్ చేస్తే 1834 మనకి 1834 వచ్చింది. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని? 1 2 3 4 5 6 7. ఓకే. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది మీన్. మీన్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 1834 డివైడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 7. డివైడ్ చేద్దాం. 1834 7 2s 14. 8 నుంచి 4 తీస్తే 4 3 7 6 42. 3 నుంచి చూస్తే 1. ఈ 4ని కింద దించుకోవాలి. 7 2s 14. ఓకే వ్యూవర్స్, ఎంత వచ్చింది? మనం డివైడ్ చేస్తే 262 వచ్చింది. ఇది మీన్ వాల్యూ. ఫిఫ్త్ సెమ్. ద డైలీ టెంపరేచర్ రికార్డెడ్ ఇన్ డిగ్రీ అట్ ఏ ప్లేస్ డ్యూరింగ్ ఏ వీక్ వాజ్ యాజ్ అండర్. ఇక్కడ కింద ఇచ్చారు అంటే మండే ఎంత డిగ్రీ రికార్డ్ అయింది, ట్యూస్డే ఎంత అయింది, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. మండే ఎంత? 35.5 డిగ్రీ రికార్డ్ అయింది టెంపరేచర్. ట్యూస్డే 30.8, వెడ్నెస్డే 27.3, థర్స్డే 32.1, ఫ్రైడే 23.8, సాటర్డే 29.9 రికార్డ్ అయింది టెంపరేచర్. ఫైండ్ ద మీన్ టెంపరేచర్. మీన్ కనుక్కోమన్నారు. ఓకే. డైలీ టెంపరేచర్ రికార్డెడ్ డ్యూరింగ్ ఏ వీక్. మండే 35.5, ట్యూస్డే 30.8, వెడ్నెస్డే 27.3, థర్స్డే 32.1, ఫ్రైడే 23.8, సాటర్డే 29.9. ఇప్పుడు మనం మీన్ కనుక్కోమన్నాడు కదా. మీన్ ఫార్ములా అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. మనకి వాడు వీక్స్ ఇచ్చాడు కదా, ఆ వీక్స్కి మనం అబ్జర్వేషన్స్ అనుకున్నాం. ఆ అబ్జర్వేషన్ని సమ్ చేయాలి అంటే 35.5 + 30.8 + 27.3 + 32.1 + 23.8 + 29.9. వీటిని యాడ్ చేస్తే 179.4 మనకి వచ్చింది. దేని వాల్యూ? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ వాల్యూ. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఈ అబ్జర్వేషన్స్ని కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 మొత్తం 6 ఉన్నాయి అబ్జర్వేషన్స్. అయితే మనం కనుక్కోవాల్సింది మీన్ కనుక్కోవాలి. మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అది మీన్ ఫార్ములా.
సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 179.4, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 6. 179.4 డివైడ్ బై 6 చేయాలి, డివైడ్ అంటే పాయింట్ డెసిమల్ పాయింట్ తీసేసి మనం తీసేసి డివైడ్ చేయాలి. 61794, 6 2s 12, 5 9 కింద దించుకుందాం. 6 టేబుల్లో 59కి దగ్గరగా ఏముంటుంది? 9 6 54, 9 6 54, 9లో నుంచి 4 తీసేస్తే 5, మళ్ళీ 4 కింద దించుకుందాం. 4ని కింద దించుకుందాం, 54 వచ్చింది. అంటే మళ్ళీ 9 6 54 ఈక్వల్ అయింది కదా. అంటే 179.4 డివైడెడ్ చేస్తే 299 వచ్చింది. అయితే ఇక్కడ మనకి ఒక నెంబర్ తోత డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం ఒక నెంబర్ తోత డెసిమల్ పాయింట్ పెట్టుకోవాలి. ఇది మీన్ వాల్యూ ఎంత వచ్చింది? 29.9. నెక్స్ట్ సమ్ 6th sum. The mean of 9, 14, x, 16, 17 and 18 is 11.5. అంటే ఇచ్చిన అబ్జర్వేషన్కి మీన్ ఎంత ఇచ్చాడు? 11.5 ఇచ్చాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ అనే అబ్జర్వేషన్ని కనుక్కోమని చెప్పాడు. గివెన్ మీన్ 9, 14, x, 16, 7 and 18 అబ్జర్వేషన్స్కి మీన్ ఇచ్చేసాడు. మనం కనుక్కోవాల్సిన ఎగ్స్ అనే అబ్జర్వేషన్ వాల్యూ కనుక్కోవాలి. అయితే మీన్కి ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ముందు మనకి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ కావాలి. అబ్జర్వేషన్స్ని సమ్ చేయాలి. 9 + 14 + x + 16 + 7 + 18 వీటిని సమ్ చేస్తే ఈ న్యూమరికల్ని సమ్ చేస్తే మనకి 64 వస్తుంది. ఈ వేరియబుల్గా వేసుకోవాలి మనం. అయితే మనం కనుక్కోవాల్సిన మీన్ కదా, అదే అబ్జర్వేషన్ ఎక్స్ వాల్యూ కదా. అబ్జర్వేషన్ ఎక్స్ వాల్యూ రావాలంటే వాడు మీన్ ఈజ్ ఈక్వల్ టు ఎంతనిచ్చాడు? 11.5 ఇచ్చాడు. బట్ మీన్ ఈజ్ ఈక్వల్ టు 11.5 గివెన్. మీన్ వాల్యూ ఎంత ఇచ్చాడు? మీన్కి ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 64 + x వచ్చింది. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఎంత? 1 2 3 4 5 6. ఈ అబ్జర్వేషన్స్ కౌంట్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వస్తుంది. 64 + x / 6 ఇదేంటిది? మీన్ యొక్క ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసాం. ఈజ్ ఈక్వల్ టు మీన్ దేనికి ఈక్వల్? 11.5కి ఈక్వల్. 64 + x ఈజ్ ఈక్వల్ టు 11.5 × 6 ఎందుకు వేసామంటే ఇక్కడ డివైడెడ్ బై 6 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ వెళ్తే ఇంటూ అవుతుంది కాబట్టి ఇంటూ 6 వేసాం. 64 + x ఈజ్ ఈక్వల్ టు 11.5 × 6 అంటే 69. పాయింట్ తీసేసి మనం మల్టిప్లై చేయాలి. 6 5s 30, 6 1s 6 9, 6 1s 6, 690 ఇచ్చారు. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఒక నెంబర్ తర్వాత పాయింట్ ఉంటే ఇక్కడ కూడా ఒక నెంబర్ తర్వాత పాయింట్ ఉంటుంది. అప్పుడు మనకి ఎంత వచ్చింది? 69. ఆ వాల్యూని 69 వేసాం. ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ, అబ్జర్వేషన్ ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 69. ఇక్కడ 64 అని ప్లస్లో ఉంది. ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్కి వెళ్తే మైనస్ అయిపోతుంది. 69 - 64. x ఈజ్ ఈక్వల్ టు 5. మనకి అబ్జర్వేషన్ ఎక్స్ వాల్యూ ఎంత? 5. ఓకేనా వ్యూవర్స్? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను అప్లోడ్ చేసే న్యూ వీడియోస్ నోటిఫికేషన్ మీరు పొందవచ్చు. థ్యాంక్ యూ.